హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో కిచెన్లో దొరికే వస్తువులతోనే 2 నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే మజ్జిగ చారు రెసిపీ అయితే చూపించబోతున్నానండి. సమ్మర్లో ఎక్కువగా మజ్జిగ తీసుకోవడం వల్ల చాలా అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మనందరికీ తెలుసు కదా అండి. కానీ ఉట్టిగా మజ్జిగ తీసుకోలేని వారికి ఒకసారి మజ్జిగ చారు రెసిపీ అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. దీనికోసం ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదండీ, అదైతే తీసుకోవడం వల్ల మనకి తిన్న ఫుడ్ త్వరగా డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. ముందుగా పోపు కోసం పాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేయనవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లో 300 ml పెరుగు అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు ఈ పెరుగులో హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, 50 ml వాటర్ అయితే వేసి విస్కర్తో బాగా కలపాలండి. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే టేస్ట్ అనేది మజ్జిగ చారు ఇంకా చాలా బాగుంటుందండి. ముందుగా పోపు పెట్టిన మిశ్రమం అయితే దీంట్లో ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి. ఈ తాలింపు మొత్తం దీంట్లో మిక్స్ అయ్యేలాగైతే బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే మజ్జిగ చారు రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకోవాలండి. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ మజ్జిగ చారు రెసిపీ అయితే ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ మజ్జిగ చారుకి కాంబినేషన్గా అయితే గుమ్మడి వడియాలు కానీ, చల్లమిరపకాయలు కానీ చాలా బాగుంటాయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.